హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఆనియన్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అంటే మీకు నేను రెసిపీ షేర్ చేసేపోతున్నాను అనమాట. బ్యాచిలర్స్ రెసిపీ. ఫస్ట్ అయితే మనం ప్యాన్లోకి ఒక చిన్న బౌల్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుందాం. ఎందుకంటే నేను ఒక పర్సన్కి చేస్తున్నాను. 2 పర్సన్స్కి అయితే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 6-7 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట, రాగి పిండి. ఈరోజు రెసిపీ ఏంటి చెప్పలేదు కదా, రాగి రొట్టి చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ రెసిపీ మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, టమ్మీ ఫుల్గా ఉంటుంది, హెల్త్ కూడా అనమాట. మనం స్ట్రాంగ్ అవుతాము. సో దానికోసం నేను ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. అండ్ ఫ్యూ డేస్ నుంచి నేను వీక్లో 3 days 4 days స్ట్రిక్ట్గా డైట్ చేస్తాను అనమాట. షుగర్స్ కట్, ఆయిల్ కట్ అండ్ రైస్ కట్ చేస్తున్నాను. సో కొద్దిలో నేనైతే నాకు ఎంత పాసిబుల్ అవుతుందో అంత డైట్ చేస్తున్నాను అనమాట. అంటే వీక్లో 3-4 days మళ్ళీ 3 days అలా నేను ఫుడ్ బాగా తింటున్నాను అనమాట. అందుకోసం ఇది ఒక చిన్న డైట్ రెసిపీ కూడా అనమాట. అండ్ ఇందులోకి నేనైతే ఫస్ట్ మనం హాట్ వాటర్ చేసుకున్నాం కదా, అందులోకి రాగి ఫ్లోర్ యాడ్ చేశాను. యాక్చువల్లీ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది, కానీ మర్చిపోయాను కాబట్టి నేను సాల్ట్ అనేది తర్వాత యాడ్ చేశాను అనమాట. అలాగే కొంచెం ఆనియన్స్ ఉన్నాయి, ఆల్రెడీ మార్నింగ్ వేసి వదిలేసాను అనమాట. మనం దోశకి ప్యాన్ రాస్తాం కదా, అదే ఉన్నది, నల్లగా అందుకే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ అయితే ఇలా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కర్చీఫ్ ఉన్నా, అరిటాకు ఉన్నా, బటర్ పేపర్ ఉన్నా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఏం అవైలబిలిటీ లేవు కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. మనం అసలు బ్యాచులర్ లైఫ్ కదా. అలాగే ఓన్లీ ఆనియన్ ఉంది నా దగ్గర, వేరే ఏం ఇంగ్రీడియంట్స్ లేవన్నమాట. కొత్తిమీర కావచ్చు, కరివేపాకు కావచ్చు, క్యారెట్ కావచ్చు, లేదా ఏదైనా ఆకుకూరలు కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటే మంచి ప్రోటీన్ దొరుకుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు చట్నీ ఉంది, మార్నింగ్ చేసింది. సో అందుకోసం నేను ఇలా ప్లెయిన్ రొట్టి చేసుకుంటున్నాను, చట్నీలో నంచుకొని తినవచ్చు అనేసి. మీకు కావాలంటే అందులో మసాలా రొట్టెలాగా చేసుకోవచ్చు. అంటే క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు లేదంటే ఆకుకూర అన్నీ వేసుకుంటే అలాగే ఉట్టిగా అయినా తినేసొచ్చు అనమాట. రెసిపీ అనేది చాలా బాగుంటుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది, మనకి హెల్త్ వైజ్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. అండ్ ఏంటంటే వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. నేనైతే కొంచెం తక్కువే ఆయిల్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మార్నింగ్ కూడా దోశ వేసుకున్నాను, ఇప్పుడు కూడా రాగి రొట్టి కాబట్టి తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అసలు ఆకలి తట్టుకోలేకపోయాను, చాలా అసలు బస్సులో స్టాండింగ్ అనమాట. సో ఒక్కటి సింగిల్ వేసేసుకొని తినేస్తున్నాను అనమాట దాన్ని. తర్వాత ఇంకోటి ఆల్రెడీ పాన్ పైన వేసేసాను. ఏంటంటే ఇంకొకటి మనకి కొంచెం కుక్ అవ్వడం ప్రాసెస్ అనమాట, లేట్ అవుతుంది. సిమ్లో కుక్ చేసుకోవాలి. సో సిమ్లో కుక్ చేసుకుంటేనే క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. సో 2 sides కాల్చుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఫైనల్గా చేసుకొని ఒక 3 చేసుకున్నాను అనమాట. 3లో 2 కంప్లీట్గా తిన్నాను, అలానే పెట్టేశాను. కావాలంటే నేను నైట్ కదా, మార్నింగ్ కూడా తినవచ్చు, ఏమి ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేయలేదు కదా ఇంగ్రీడియంట్స్. సో టేస్టీగా బాగానే ఉంటాయి, 1 day ఏమి అవ్వండి, పాడవ్వవు. సో మార్నింగ్ తినవచ్చు అనేసి అలాగే పెట్టేశాను. 2 మాత్రం ఫుల్ కంప్లీట్గా చేసేసాను అనమాట. మీకు నచ్చినట్టు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం 3000 నియర్ ఉన్నాము, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగని చలో బాయ్, గుడ్ నైట్.